హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా సంబంధించి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నాం. ఇటీవల కాలంలో రైతు భరోసా అనేది ప్రభుత్వం విడతల వారీగా రిలీజ్ చేసింది. అయితే గత ప్రభుత్వంలో ఎకరానికి 10,000 రూపాయలు జమ చేస్తే ఈసారి ఎకరానికి 12,000 రూపాయలు అయితే ఖాతాలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే జమ చేస్తుంది. అది కూడా అర్హులైనటువంటి రైతుల ఖాతాలో నేరుగా డీబీటీ పద్ధతిలో కొత్త విధానంలో డబ్బులు అనేది క్రియేట్ చేస్తున్నారు. రైతు భరోసా సంబంధించినటువంటి డబ్బులు అనేది మీకు ఖాతాలో గనక జమ కాకపోతే ఇలా చేసినట్లయితే వెంటనే మీకు డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పేసి లేటెస్ట్ తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. తెలంగాణలో ప్రభుత్వం ఇటీవల కాలంలో రైతు భరోసా అనేది 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాల వరకు జమ చేసింది. అది కూడా విడతల వారీగా. అయితే చాలా మంది రైతులకు డబ్బులు పడ్డాయి. చాలా మంది రైతులకు కూడా అయితే డబ్బులు అనేది రాకపోవడంతో రైతు భరోసా సంబంధించినటువంటి ప్రత్యేక సహాయ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయనట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ప్రభుత్వం 4 పథకాలను అయితే ప్రవేశపెట్టింది. జనవరి 26 తారీఖున కొత్త సంవత్సరం కనుక కొన్నిటిని అయితే అమలు చేస్తూ వస్తుంది. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో రేపు ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు పడతాయి. దాంతోపాటు రేపు రైతుల ఖాతాలో 2,000 రూపాయలు అయితే జమ కావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఎవరెవరికి జమ అవుతాయి ఏంటనేది ఇందుకు సంబంధించి కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులందరూ వీడియోని షేర్ చేయండి. మొట్టమొదటి స్కీమ్ వచ్చేసి మనకు మోదీ పైసలు అంటాం కదా, పిఎం కిసాన్ సంబంధించి. అయితే 18వ విడత ఆల్రెడీ 9.4 కోట్ల రైతులకు అక్టోబరు 5 తారీఖున 2024 2,000 రూపాయలు జమ చేశారు. ఇప్పుడు 19వ విడత సంబంధించి ప్రభుత్వం ఫిబ్రవరి 24 తారీఖు అంటే రేపు సోమవారం అవుతుంది కాబట్టి నిధులు అనేది విడుదల చేయబోతున్నారండి. బీహార్లో ఏదైతే కార్యక్రమాన్ని అయితే అట్టాసంగా లాంఛనీయంగా రైతుల ఖాతాలో డీబీటీ పద్ధతిలో నేరుగా జమ చేయబోతున్నారు. అయితే ప్రభుత్వం చెప్పినట్లుగానే, ఎందుకంటే అనర్హులైన రైతులను పేరును తొలగిస్తున్నాడు తెలిసిందనమాట. పొరపాటున మీ పేరు తొలగిస్తే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి లేదంటే 2,000 రూపాయలు కోల్పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ కేటగిరీలో సాయం అయితే బంద్, ఇక వీళ్ళకైతే డబ్బులు అనేది రావని చెప్పేసి ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. దీని ప్రకారం ఇక ఏదైతే అందుకు సంబంధించిన నిబంధనలు మార్గదర్శకాలు వ్యవసాయ శాఖ విడుదల చేసింది. దీని ప్రకారం ఇన్స్టిట్యూషన్ ల్యాండ్ ఓనర్లు కుటుంబంలో ఎవరైనా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉంటే పిఎం కిసాన్ సాయాన్ని అనర్హులు. అదేవిధంగా సర్వీస్లో ఉన్న రిటైర్డ్ అయిన వారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ కంపెనీలో పనిచేసిన ఉద్యోగులు, ప్రభుత్వ ఆటోనమస్ సంస్థలో పని చేస్తున్నటువంటి ఉద్యోగులకు సైతం సాయం రాదు. అలాగే డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు వంటి వృత్తి నిపుణులకు ఈ సాయం అయితే ఇవ్వరు. అలాగే నెలకు 10,000 రూపాయల పెన్షన్ అందుదేవారు కూడా అనర్హులు. ఇక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేవారు సైతం అయితే అనర్హులైన కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. పైన పేర్కొన్న వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ పెట్టుబడి సాయం అయితే ఇవ్వరనమాట. సో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా రేపు మనకు రైతుల ఖాతాల్లో అయితే నేరుగా డబ్బులు అనేది క్రెడిట్ అయితే చేస్తున్నారండి. సో ఎంత మొత్తంలో డబ్బులు క్రెడిట్ చేస్తున్నారంటే దాదాపు 22,000 కోట్ల రూపాయలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా 9 కోట్ల రైతులకు మనకు ఈ డబ్బులు అనేది జమ చేయనున్నారనమాట. మధ్యాహ్నం అనగా 11:10 గంటల వరకు అయితే ఈ అకౌంట్లో అయితే 2,000 రూపాయలు జమ అవుతాయి అనమాట. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం గుడ్డు చెప్పింది, మీరు రేపు లిస్ట్ అనేది వచ్చే కంటే ముందే ఇప్పుడు మీ గ్రామాల వరకు లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అంటే pmkisan.in వెబ్సైట్ వెళ్ళి అందులో మొదటి పేజ్లో హోమ్ పేజ్ వెళ్ళిన తర్వాత బెనిఫిషియరీ ఐడి ఉంటుంది. అందులో స్టేట్, విలేజ్, డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటుంది. అందులో సెలెక్ట్ చేసిన తర్వాత మీ విలేజ్ వస్తుంది. విలేజ్ వారిగా ఎంతమంది అర్హులైనారు, ఎంతమంది ఈకేవై చేసుకున్నారు అనేది డీటెయిల్స్ ఆధారంగా కూడా మన డబ్బులు అనేది జమ అవుతాయి అనమాట. రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి ఊహించిన శుభార్త ఇవ్వడం జరిగింది. ఇటీవల కాలంలో ప్రభుత్వం మార్చి 1 తారీఖు అంటే ఫస్ట్ వారం లోపే డబ్బులు జమ చేస్తామని చెప్పింది కదా. అందుకు సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ ఈ నెల అనేది చివరి రావడం జరిగింది. సో కాబట్టి ప్రభుత్వం ఇక స్పీడప్ చేయాలని, పరుగులు పెట్టించాలని, ఇప్పటివరకు 3 ఎకరాల వరకే సాయం అందినట్లు రైతుల్లో మరి ఆలోచన ఉంది. దాంతోపాటు తీవ్ర ఆందోళన ఉంది. ఎందుకంటే గతంలో రైతు బంధు అనేది 1 ఎకరం 2 ఎకరాలు ఇలా ఒకసారి విడతల వారిగా విడుదల చేస్తే అది నెల రోజుల్లోపు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు 7,500 కోట్ల రూపాయలు అయితే జమ అయ్యేది. కానీ ప్రభుత్వం ఈసారి రైతు భరోసా పేరుతో తీసుకురావడం అనర్హులను ఫస్ట్ తొలగించింది. కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పనికిరాని భూములు, కొన్ని ఎకరాల్లో పూర్తిగా ఏదైతే రైస్ మిల్లు, కొన్ని ఎకరాల్లో అయితే పెట్రోల్ బంకులు ఇవన్నీ కూడా ఉండడం అయితే జరిగింది కదా. అటువంటి వారందరినీ తొలగించడం జరిగింది ఫీల్డ్లో పూర్తిగా. కొంతమంది సర్వే నెంబర్ బ్లాక్ చేయడం, కొన్ని పొరపాట్లు అయితే జరిగినట్లు టెక్నికల్ ఇష్యూ. ఇది చాలా బాగానే ఉంది. కానీ చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే, గతంలో రైతు బంధు అంటే ఒక సీరియల్గా పడేది. ఇప్పుడు ప్రస్తుతానికి కొత్త విధానం. ఫస్ట్ ఏమో ప్రభుత్వం విలేజ్ వారీగా పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని 4 పథకాలు ప్రారంభించి
ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ ఎకరాల వరకు విస్తీర్ణం పెంచుకుంటూ అది కూడా ఒక విడతకు 1 ఎకరం, రెండో విడతకు 2 ఎకరాలు, మూడో విడతకు 3 ఎకరాలు ఇలా కూడా చాలా మందికి డబ్బులు పర్లేదు అంటున్నారు. గతంలో ఏం చేశారంటే రైతు భరోసా, రైతు బంధుగా తీసుకోవడం జరిగింది కదా. అయితే ఏమైనా డబ్బులు రాకపోతే తప్పనిసరిగా మీరు బ్యాంక్ అన్నా వెళ్ళాలి, లేదంటే వ్యవసాయ అధికారిని సంప్రదించినట్లయితే ఎలాంటి ఐఎఫ్సి కోడా, లేదంటే పట్టా, పాస్ పుస్తకం, ఏదైనా సర్వే నెంబర్ మిస్టేక్ అయిందా, లేదంటే ఆధార్ కార్డా, ఎలాంటి డీటెయిల్స్ అనేది పొందుపరుస్తారు. కాబట్టి అప్డేట్ అయిన వెంటనే మీకు ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్తుంది. డబ్బులు అనేది మార్చి 1వ తారీఖు నుంచి అయితే డబ్బులు అనేది క్రియేట్ అయితే కావడం జరుగుతుందని చెప్పేసి అప్డేట్ అయింది అనమాట. రేపు డబ్బులు పడతాయా లేదని చాలా మంది ఎదురు చూస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఇప్పటివరకు 3 ఎకరాలు, తర్వాత 4-5 ఎకరాల వరకు పడే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్ రావడం జరిగింది. ప్రభుత్వం చెప్పినట్లుగానే నాకు చాలా తక్కువ సమయం అయితే ఉంది. కొత్తగా పట్టా, పాస్ పుస్తకాలు వచ్చిన వారికి జనవరి 1వ తారీఖు నుంచి ప్రభుత్వం లెక్క తీసుకొని దాన్ని మార్చిలో మనకు డబ్బులు వాళ్ళందరికీ ఎంతమంది ఉంటే అంతమందికి అయితే విడతల వారిగా అకౌంట్ క్లియర్ చేసిన వారికి, గ్రీన్ సిగ్నల్ ఉన్న వారికి డబ్బులు అనేది జమ చేస్తున్నారనమాట. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పారనమాట. మార్చి 1న 1,00,000 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలో పంపిణీ చేస్తారు. 8వ తేదీ తర్వాత ఇతర ప్రాంతాల్లో అయితే ఇవ్వనున్నారనమాట. సో రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత జనవరి 26న 16,900 కుటుంబాలకు పంపిణీ చేయగా, మార్చి 1న హైదరాబాద్, ఉమ్మడి వరంగల్, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో పంపిణీ చేయనున్నట్లయితే తాజాగా కోడ్ లేని జిల్లాలో అయితే ఎంపిక చేయబోతున్నారనమాట. సో నూతన రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన, అదేవిధంగా ప్రజావాణి, మీ సేవ ద్వారా వెబ్సైట్లో కులగణన సర్వేల విజ్ఞప్తులు అందాయి. ఏళ్ల తరబడి పంపిణీ లేకపోవడంతో కొందరు 2-3 సార్లు కూడా దరఖాస్తు చేసుకున్నారట. సో ఒక్కసారి వాటన్నింటిని వడపోసిని తీసుకోవడం అధికారులు ఏదైతే పరీక్షగా మారింది. కులగణన సర్వేలో రేషన్ కార్డులు కావాల్సిన అడిగిన వారి జాబితాను తొలి ప్రాధాన్యత తీసుకొని పరిశీలిస్తున్నారన్నమాట. జిల్లాల వారీగా ఇక లిస్ట్ అనేది మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత మనకు మార్చి 1 తారీఖు, తర్వాత 8వ తారీఖు నుంచి ఏటీఎం కార్డు సైజులో ఉంటుంది. రేషన్ కార్డులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అనేది పంపిణీ అయితే చేస్తుందన్నమాట. ఈ రేషన్ కార్డులకు తోడు ప్రభుత్వం ఉగాది కానుకగా సన్నబియ్యం, అంటే ఒక కార్డు మీద ఒక వ్యక్తికి 6 కేజీల సన్నబియ్యం అయితే అందించబోతున్నారండి. గతంలో ఇప్పుడు దొడ్డుబియ్య రకం వస్తుంది కదా, దాన్ని మార్చేసి సన్నబియ్యం అయితే ప్రభుత్వం ఇవ్వాలని దృఢ నిశ్చయంతో ఉంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే తుది దశకు చేరినట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఇతర మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట. అయితే ప్రభుత్వం 4 లక్షల రూపాయలు, అంటే 5 లక్షల రూపాయలు 4 విడతలు ఇస్తున్నారు కదా. కొంతమందికి 6 లక్షల రూపాయలు అందిస్తున్నారు. ఇవి చాలా వరకు అయితే సరిపోవు ఇప్పుడున్నటువంటి కాస్ట్కు అనుగుణంగా. అయితే ఇసుక ఒకటి ప్రభుత్వం ఫ్రీగా ఇవ్వాలని చూస్తున్నారు. అది కూడా 9 ట్రాక్టర్లు, ఎంత వీలైతే అంతవరకు. దాంతోపాటు మీరు ఫస్ట్ ముగ్గు పోసిన తర్వాత పెట్టుబడి అనేది 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టుకోవాలన్నమాట. బేస్మెంట్ కట్టిన తర్వాత నెక్స్ట్ ఫోటో దింపుకుంటారు పంచాయతీ కార్యదర్శి. నెక్స్ట్ ప్రాసెస్ అయితే కొనసాగుతుంది. దాని ద్వారా నెక్స్ట్ ఆ మహిళా అకౌంట్లో అయితే డీబీటీ పద్ధతిలో మనకు ట్రాన్స్ఫర్ చేస్తారనమాట 1 లక్ష రూపాయలు. ఒకవేళ భీములు కనుక పిల్లర్లతో పోల్చుకుంటే మధ్యలో ఇల్లు అనేది స్టాప్ చేసే ఛాన్స్ ఉంది ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు, ఆర్థిక పరిస్థితి. అందుకని చెప్పేసి ప్రభుత్వం అలా కాకుండా డైరెక్ట్ పిల్లర్లు, భీములు, రాడ్, ఐరన్ అనేది చాలా తక్కువ వాడుకునే విధంగా, డైరెక్ట్లు స్లాబ్ అనేది పోసే విధంగా ప్రభుత్వం తక్కువ ఖర్చుతోనే అందరికీ నిర్మాణం అన్ని ఇల్లు కంప్లీట్ అయ్యే విధంగా ప్రభుత్వం ప్రణాళిక రచిస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఇది మార్చి 10 తారీఖు లోపే కంప్లీట్ అయితే చేసుకోవాలంటే, ఏదైతే ఫస్ట్ దశలో ఎవరికైతే ఇళ్ల పట్టాలు 72,000 మందికి ఇచ్చారో సో వారికి సంబంధించి తప్పనిసరిగా ప్రభుత్వం గైడ్లైన్స్ ప్రకారం అయితే 400 చదరపు గజాలు, దాంతోపాటు వారు చెప్పిన విధానాలు అయితే కొనసాగించాలన్నమాట. రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి అయితే గుడ్ న్యూస్ అయితే రేపు మనకు వినే అవకాశాలు అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే పిఎం కిసాన్ డబ్బులు కూడా రేపు మనకు జమ అవుతాయి. కాబట్టి దాంతోపాటు రైతు భరోసా నిధులు కూడా జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే తాజా సమాచారం అయితే అందుతుందన్నమాట. ఫోన్లో కూడా మెసేజ్ అయితే వస్తాయండి, ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. వెంటనే అన్న మాకు ఎన్ని ఎకరాల వరకు ఉంది, ఇంత రైతు భరోసా పడింది మాకు, అదేవిధంగా పిఎం కిసాన్ డబ్బులు కూడా జమ అవుతుందని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి.